మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కరకట్ట ప్రదేశంలోకి వచ్చాము. ఇక్కడ నిర్మాణం చేస్తున్న కరకట్ట ఎందుకు ఆగింది సార్? కరకట్ట ఎందుకు ఆగింది సార్? మామూలు మెయిన్ రోడ్ మీద ఉన్నట్టుగా చేయటం కాకుండా అది అది ఇక్కడ అది ఒక ఈ మంత్ ఎండింగ్ కల్లా టేకప్ అలాగే అవుట్ బాల్ స్విచ్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్ మట్టి పని కూడా స్టార్ట్ చేసేస్తాం. ఈ నెలాఖరు స్టార్ట్ అవుతుందా సార్? ఇక ఈ నెలాఖరు మోస్ట్ ప్రాబ్లం ఫస్ట్ వీక్ ఆల్రెడీ స్విచ్ అంత కన్స్ట్రక్షన్ లో ఉంది. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం భద్రాచలం పట్టణంలోని కరకట్ట పొడిగింపు ప్రదేశం ఏదైతే ఉందో ఆ కరకట్ట ప్రదేశంలోకి వచ్చాము. మనం ఇప్పుడు చూస్తుంది ఇదంతా కూడా పట్టణానికి ఆనుకొని ఉన్న కరకట్ట పొడిగింపు చేస్తున్నారు. దీని దాదాపు ఈ కాంట్రాక్టు 38 లక్షలతో ఈ కరకట్టనే పొడిగింపు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి మనం ఎందుకు రావడం జరిగిందంటే గతంలో కూడా అధికారులని సుమన్ టీవీ ద్వారాగా మనం వాళ్ళని మేలుకొల్పే ప్రయత్నం చేశాము. కరకట్ట ఇక్కడ రివిటింగు లేట్ అవుతుంది, పనులు లేట్ అవుతున్నాయి అని చెప్పని మనం తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం, ఈ కరకట్టని పరిశీలించడం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ కరకట్ట మనకి అనుకున్న టైంకి అవ్వాలని చెప్పని మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చామంటే ఈ కరకట్ట పనులు ఇప్పుడు పూర్తిగా కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు నా వెనక కనపడుతున్న ఈ పుక్ లైన్స్ కానీ లేకపోతే ఇటేపు కనపడుతున్న ఈ లారీలు కానీ ఇవన్నీ కూడా ఈ కరకట్ట నిర్మాణం జరుగుతూ అడావుడిగా కనిపించే కరకట్ట ఇప్పుడు ఈ పనులు పూర్తిగా కూడా ఆగిపోయినాయి. ఈ పనులు ఎందుకు ఆగినాయి ఏంటనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఈ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ గారు నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్ నాగరాజ్ సార్, నా పేరు సుమన్ టీవీ సార్. సార్ ఈ కరకట్ట ప్రదేశంలోకి వచ్చాము. ఇక్కడ నిర్మాణం చేస్తున్న కరకట్ట ఎందుకు ఆగింది సార్? కరకట్ట ఎందుకు ఆగింది సార్? ఇప్పుడు మొన్న డిజైన్ చేసి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చాం సార్. సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ ఇస్తే సాయిల్ టెస్ట్ సెంటర్ చేయాల్సి వచ్చింది ఫౌండేషన్ సాయిల్. సార్ పొద్దున వాటర్ ఇప్పుడు మనం ఏదో 1 day 2 days స్టాగ్నేషన్ ఉంటుంది అనుకుంటున్నాం అనుకోండి. ఎక్కువ రోజులు ఉంటే ఫ్యూచర్ లో కష్టం కదా. అవునవును. మామూలు మెయిన్ రోడ్ మీద ఉన్నట్టుగా చేయటం కాకుండా అది ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి సిసిడిఓ గారితో డిజైన్ చేయించి అది ఒక ఈ మంత్ ఎండింగ్ కల్లా టేకప్ ఇష్యూ ఫుల్ పేజ్. అలాగే అవుట్ బాల్ స్విచ్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్. మట్టి పని కూడా స్టార్ట్ చేసేస్తాం. ఓకే ఓకే. దాని అంటే ఏం లేదు, ఇది మామూలు డిజైన్ కోసం ఆగింది అంతే కదా సార్? డిజైన్ లో ఏమైందంటే కింద సాయిల్స్ టెస్ట్ చేస్తాం మనం. సాయిల్ డిజైన్ ఫుడ్ సాయిల్స్ వచ్చినాయి మనకి. దాన్ని స్ట్రెంథెన్ చేయాలి, దానికి ఏ విధంగా చేయాలి, ఎకనామిక్ ఎట్లా చేయాలని ఎక్స్పర్ట్స్ వరకు కన్సల్టేషన్ లో ఉన్నాం సార్. ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకునేసేసి డిజైన్ ఫైన్ చేసి స్పీడప్ చేస్తాం వర్క్. సార్ ఈ నెలాఖరు స్టార్ట్ అవుతుందా సార్? ఈ నెలాఖరు మోస్ట్ ప్రాబ్లం ఫస్ట్ వీక్ ఆల్రెడీ స్ట్రీట్ అంత కన్స్ట్రక్షన్ లో ఉంది. మెకానికల్ పార్ట్స్ అని అయితే చూడండి, వెల్డింగ్స్ అవన్నీ ఆఫీస్ స్టార్టింగ్ లో అంటే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ మట్టి కార్యక్రమం ఇదంతా ఆగింది. అదే ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్ కి అటు ఇటు రీటైనింగ్ వాళ్ళు కట్టి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి మనం. సార్ ఏది ఫౌండేషన్ చూసా పైపైన కడితే కాదు కదా. అవును. అంటే ఇప్పుడు ఈ రోడ్ మీరు అనేది బైపాస్ దాని మీద. అవును. అదే ఇప్పుడు బైపాస్ అవుతుంది అన్నట్టు మన ఫ్లడ్ బ్యాంక్ క్రాస్ అవుతుంది కదా మనకి. అవును సార్, అది విషయం. స్పీడప్ చేస్తాం. ఆల్రెడీ స్ట్రీట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాం సార్. స్ట్రీట్ కాంక్రీట్ స్టార్ట్ అయిపోతుంది సార్. మట్టి పని కూడా 4 రోజుల్లో మొబిలైజ్ చేసి మీ ఈసీబీ అంతా ఒక దగ్గర ఉంది వాళ్ళది సార్. అవన్నీ మూవ్ చేస్తున్నాం. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పీడప్ చేసేస్తాం. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఈగా చెప్పిన విధానం ప్రకారంగా ఇక్కడ ఈ నెలాఖరికి కూడా పనులు స్టార్ట్ అవుతాయని చెప్పని
చెప్పడం జరుగుతుంది. ఈ నెలాఖరికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా చేస్తాము. ఈ ప్లానింగ్ మీదే హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగిందని చెప్పని ఈ గారు మనకి తెలపడం జరిగింది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. నా పేరు గడ్డం స్వామి, సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. భద్రాచలం పట్టణం గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉంది. గత 2022 సంవత్సరంలో వచ్చినటువంటి గోదావరి వరదల కారణంగా భద్రాచలం పట్టణం మొత్తం కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అటు ఏవైతే భద్రాచలం పట్టణంలో శివారు కాలనీగా ఉన్నటువంటి సుభాష్ నగర్ కాలనీ కానీ, సప్తాదిగో కానీ, ఇటు ఎంసీ కాలనీ కానీ, కొత్త కాలనీ కానీ, అయ్యప్ప కాలనీ కానీ, ఇవన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. ప్రధానంగా సుభాష్ నగర్ కాలనీ చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుభాష్ నగర్ కాలనీ వైపు ఉన్నటువంటి కరకట్టని పొడిగించడం కోసం, ఒక 700 మీటర్లు పొడిగించడం కోసం ఒక 38 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ నిధుల్ని ఆ కరకట్టకి ఖర్చు పెట్టడం కోసం దాన్ని కేటాయించింది. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అటు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అలాగే బట్టి కుమార్ గారు కానివ్వండి, ఈ ముగ్గురు కూడా భద్రాచలానికి ఆ రకంగా ఆ నిధులు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. హడావుడిగా కరకట్ట పనులు ప్రారంభం చేశారు. కరకట్ట పనులు కూడా కొంత పూర్తయినాయి. కానీ ఇవాళ చూస్తే ఆ కరకట్ట పనులు ఎక్కడిక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆగిపోవడం కారణంగా ఇవాళ మళ్ళీ ఈ ఎండాకాలం వచ్చింది. త్వరలోనే మళ్ళీ వర్షాకాలం సీజన్ కనుక వస్తే, వరదలు వస్తే ఆ కరకట్ట మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈ వేసవి కాలంలోనే ఆ కరకట్ట పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము పదే అడుగుతా ఉన్నాం, ఎందుకు కరకట్ట పనులు ఆగినాయి అని చెప్పేసి అంటే, ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇటు ఇరిగేషన్ శాఖకి, అట్లాగే ఇప్పుడు అక్కడ ఆ కరకట్ట చివరి భాగంలో నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఆ నేషనల్ హైవే రోడ్డు మీద ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉంది, కట్ట నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ ఫ్లైఓవర్ కట్ట నిర్మాణం సంబంధించి అటు నేషనల్ హైవే అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు 2 శాఖలు కూర్చొని సమన్వయంతో దాని మీద చర్చ చేసి వెంటనే ఆ పనులు చేయాలి. ఇవాళ అది కనుక నిర్మాణం జరగకపోతే ఈ కట్ట నిర్మించినా కూడా నిరుపయోగంగా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్షణం ఆ 2 శాఖలు సమన్వయంగా కూర్చొని మాట్లాడుకొని వెంటనే ఆ పనులు ఏవైతే ఉన్నాయో అటు పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలి. రెండో వైపు ఈ కరకట్ట నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ సంబంధించి ఏవైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ రాలేదు, కాబట్టి మేము దాన్ని పనులు కూడా వేగవంతం చేయలేకపోతున్నాం చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఆ నిధులను కూడా ఆ కాంట్రాక్టర్కి వెంటనే మంజూరు చేయాలి. ఆ పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి ఈ కరకట్ట ఏదైతే ఉందో ఆ కరకట్ట నిర్మాణం కనుక, ఈ ఎక్స్టెన్షన్ కరకట్ట నిర్మాణం కనుక పూర్తి చేయకపోతే మళ్ళీ ఆ వరదలు వస్తే భద్రాచలంకి ముంపు ప్రమాదం అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రెండవ పక్కన ఏంటంటే, అసలు ఇప్పటికే ఉన్నటువంటి కరకట్ట కుంగిపోయి ఉంది, దాన్ని ఎత్తు పెంచాలి, అలాగే దాన్ని ఇంకా పొడిగించాలి, ఇటు చెర్ల వైపు పొడిగించాలి, అటు కొనవరం వైపు పొడిగించాలి. ఆ రకంగా కరకట్ట ఎత్తు పెంచి దాన్ని పొడిగించేటువంటి ప్రక్రియ, దానికి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేయాలి. ఇప్పటి వరకు దాని గురించి ప్రభుత్వం ఏమీ ఆలోచించట్లేదు, దానికి నిధులు సంబంధించి ఏమాత్రం మాట్లాడట్లేదు. నిన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, పోలవరం ఎత్తు పెంచడానికి అంగీకరించింది, అలాగే ఎత్తు పెంచి కట్టడానికి అదనంగా అయ్యేటువంటి నిధులను కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కాబట్టి ఇవాళ పోలవరం నిర్మాణం కనుక పూర్తయితే, ఎత్తు పెంచి కనుక పూర్తయితే ఇవాళ ఆ బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం ముంపు ప్రమాదం ఉంది. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కరకట్ట నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి కరకట్టని ఎత్తు పెంచి పొడిగించేదానికి కావాలన్న ప్రణాళికలు ఈ ప్రభుత్వం వెంటనే చేయాలి. మన ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. వీళ్ళు ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ వీటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మీరైనా కాస్త వాటి గురించి ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ ప్రక్రియలో కనుక ప్రభుత్వం పూనుకోకపోతే, దీనికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టకపోతే, సిపిఎం పార్టీగా ప్రజల్ని కదిలించి భద్రాచలం రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు భద్రాచలం పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం ముంపునకు గురవుతోంది. భద్రాచలాన్ని వరద నుంచి కాపాడాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 38 కోట్ల రూపాయలతో భద్రాచలం శివారు ప్రాంతంలో కరకట్ట నిర్మాణానికి ఆనాడు నిధులు మంజూరు చేశారు. తర్వాత ఎన్నికల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక హడావుడిగా పనులు మొదలుపెట్టి ఈరోజు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయిన చందంగా మనం కనపడతా ఉంది. ఈరోజు ఫిబ్రవరి మాసం వచ్చింది, మార్చి, ఏప్రిల్, మే, జూన్ తర్వాత 3 నెలల తర్వాత
మళ్ళీ వర్షాకాలం వచ్చి మళ్ళీ వర్షం వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. భద్రాచలం పట్టణాన్ని పట్టించుకోవడం లేదు, వరద బాధితులు పట్టించుకోవట్లేదు. మేము వస్తే బాగా చేస్తాం, కరకట్ట నిర్మాణాన్ని చేస్తాం అని చెప్పినారు. అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తూ ఉంది? భద్రాచలం ప్రాంతం విషయంలో ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని న్యాయం చేయాలని, 38 కోట్లతో కూడా అదనంగా నిధులు కేటాయించి తక్షణమే కరకట్ట పనులు పూర్తి చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భద్రాచలంలో మరి కరకట్ట నిర్మాణం కార్యక్రమాలు ఎందువల్ల ఆగిపోయినాయి. కాలం అయితే ఎవరి గురించి ఆగదు. స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరులు, గంగలు ముంచి అన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఇటు యాత్రికుల్ని, స్థానికుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంటే మరి మొన్న కాంగ్రెస్ వారు కొన్ని డబ్బులు కేటాయించి దాన్ని కరకట్ట నిర్మాణానికి పనిచేస్తున్నామని చెప్పారు. మరి వివిధ మంత్రులంతా వచ్చి పరిశీలిస్తున్నారు. మరి ఎందుకు ఆగిపోయిందో ఈ కరకట్ట నిర్మాణం ఎందుకు తెలియట్లేదు. మళ్ళీ రేపు వర్షాకాలం వస్తే మళ్ళీ అదే పాత పద్ధతే మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. మరి కేసీఆర్ గారున్నా, రేవంత్ రెడ్డి గారున్నా భద్రాచల పట్టణ ప్రజల ఇబ్బందికర పరిస్థితులను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇవాళ మీ వరకు మీరు మంచి పొజిషన్లో ఉంటే సరిపోలేదు. భద్రాచల పట్టణాన్ని మరి కరకట్ట నిర్మాణాన్ని రేపు వచ్చే వర్షాకాలానికల్లా కరకట్టని తయారు చేసి మరి భద్రాచల పట్టణ ప్రజల గోదావరి ముంపు ప్రాంతాల నుండి మరి వారిని కాపాడవలసిందిగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ కరకట్ట పనులు ప్రారంభించాలని, ఇప్పుడు రేపొద్దున గోదావరి వచ్చే సమయంలో ఈ కరకట్ట రివిటింగు ఎన్ని పూర్తి కాకపోతే కరకట్ట దెబ్బతినే అవకాశం ఉందని చెప్పని కూడా ఈ రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కరకట్ట పూర్తి చేయాలని చెప్పని వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, కరకట్ట ప్రదేశాల నుంచి.